మరీ ఎక్కువసేపు వెయిట్ చేయించకే. చా, పొద్దున్నే మూడ్ ఆఫ్ చేయడానికి వచ్చింది. జ్యోతి గారు, ఆ శ్రావ్య గురించి మీకు తెలిసిందే కదా, పెద్దగా పట్టించుకోకండి. 5 minutesలో రెడీ అవుతాను, మనం గుడికి వెళ్దాం. వద్దు దొరబాబు, నేను రాను. సడన్గా మళ్ళీ ఇదేంటి? ఓ, శ్రావ్య వల్ల డిస్టర్బ్ అయ్యారా? వదిలేయండి, స్పీడ్ బ్రేకర్ వచ్చిందని ప్రయాణం ఆగకూడదు. ఇలాంటి వాళ్ళ గురించి మనం ఆగకూడదు. గుడికెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. వెళ్దామండి. లేదు దొరబాబు, మీరు టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళండి. అది కాదండి. ఛా, ఈ శ్రావ్య వల్ల ప్రోగ్రాం మొత్తం క్యాన్సిల్ అయింది. రమణే, జ్యోతమ్మ ఏమన్నా ఫోన్ చేసిందా? లేదయ్యా, తన ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. శారదమ్మ, రండి రండి కూర్చోండి. రమణే, శారదమ్మ గారు వచ్చారు. ఎలా ఉన్నావు సర్దమ్మా? జ్యోతమ్మ ఎలా ఉంది? సంతోషంగానే ఉంది కదా? వేళకు తింటుందా? జ్యోతమ్మకి అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు కదా శారదమ్మ? అత్తగారు ఏమంటలేదు కదా, బాగానే చూసుకుంటుంది కదా. రాజు బాబు ప్రేమగానే ఉన్నాడు కదా. మీరు కంగారు పడాల్సిన పనే లేదు. జ్యోతి బాగానే ఉంది. కాకపోతే మాధవి అదే మాధవి గారి గురించి తెలిసిందే కదా. కొడుకు తనకిష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు ఆ అహం, ఉక్రోషం కొన్ని రోజులుంటాయి. తను మారి జ్యోతిని ప్రేమగా దగ్గరికి తీసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఆ టైం ఏదో తొందరగా వస్తే జ్యోతమ్మ సంతోషంగా ఉంటది. ఇంతకే జ్యోతమ్మతో శ్రావ్య ఏమన్నా గొడవ పడిందా శారదమ్మ? అదేం లేదు. శ్రావ్యని పక్కకి తీసుకెళ్లి మాట్లాడి సర్ది చెప్పింది. గొడవైతే చేయలేదు గాని కోపంతో వెళ్ళిపోయింది. కాని జ్యోతికి ఓర్పు, సహనం ఎక్కువని మీకు తెలుసు కదా. అన్నీ మార్చుకుంటూ తెలివిగా ముందుకు వెళ్తుంది. జ్యోతమ్మ బాగా మా కళ్ల ముందే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది శారదమ్మ. ఎప్పుడెప్పుడు చూస్తామా అని మనసు తాత అలాడుతుంది. ఎల్లి ఒక్కరోజే అయినా మా జ్యోతమ్మ మా మధ్యన కనపడకపోయేసరికి సంవత్సరం గడిచిపోయినంత భారంగా ఉంది శారదమ్మ. జ్యోతి అక్కడంతా చక్కదిద్దుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మీరు తొందరపడకండి. జ్యోతి చెప్పినప్పుడే వచ్చి చూడండి. సరే శారదమ్మ, ఏదేమైనా మేము మీకు చాలా రుణపడున్నాం. మా బిడ్డని నీ బిడ్డలా చూసుకుంటున్నావు. మాకు కూడా నువ్వు తోడుగా ఉన్నావనే ధైర్యం ఉంది. ఎంత మాట రమణమ్మా! మీకే కాదు, జ్యోతి నాక్కూడా కూతురే. తనను చూసినప్పుడల్లా నా పెద్ద కూతురే గుర్తుకొస్తుంది. తన కాపురం చక్కబడే వరకు నేను తనతోనే ఉంటాను. మీరు ధైర్యంగా ఉండండి. నేనొచ్చి చాలాసేపు అయిందని జ్యోతి కంగారు పడుతూ ఉంటుంది. నేను వెళ్ళొస్తాను. సరే శారదమ్మ, జాగ్రత్త. అబ్బా, ఎంతసేపు వెయిట్ చేయాలి రాజీవ్ నీ కోసం? ప్రతి నిమిషం 1 గంటలా ఉంది. అఫ్ కోర్స్ నీ ఆలోచనలతో అలా ఎంత టైం అయినా వెయిట్ చేస్తాననుకో.
అది వేరే విషయం. ఆఫీస్కి వెళ్తూ మన్మధుల్లా రెడీ అయ్యావేంటి? ఓ, నా కోసమే కదూ? నాకు తెలుసులే, నేనంటే నీకు ఎంత ఇష్టము కదా. ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్ళి కొద్దిసేపు అక్కడే ఉండి ఏ రెస్టారెంట్కో మూవీకో వెళ్ళి టైం స్పెండ్ చేద్దాం. పద. చేయొద్దు శ్రావ్య. చెయ్యి పట్టుకున్నాక వదిలేదే లేదు. చెప్పిన మాట ఎన్నిసార్లు చెప్పిస్తావు రాజీవ్? నీకు తెలుసు కదా. వెళ్దాం పద. వదిలో, ఎక్స్ట్రాల్ చేయకు. బీ ఇన్ యువర్ లిమిట్స్. రాజీవ్, లవ్ ఇస్ లిమిట్లెస్, ప్రయత్నం ఎఫర్ట్లెస్. నువ్వు బ్రెయిన్లెస్. అదేంటో రాజీవ్, నువ్వు నన్ను ఏదన్నా సరే చాలా బాగుంటుంది. ఆంటీని పిలవమంటావా? జ్యోతి గారు, జ్యోతి గారు. నేను నీతో మాట్లాడుతున్నాను, నీతో ఆఫీస్కి వస్తున్నాను. ఇప్పుడు తనని ఎందుకు పిలవడం? జ్యోతి నా వైఫ్ కనుక, నీతో నాకు పని లేదు కనుక. అంటే ఇప్పుడు నన్ను నీతో పాటు ఆఫీస్కి తీసుకువెళ్ళవా? నాకు నీ పీడ, ఆఫీస్లో నీ నీడ అస్సలు పడకూడదు. మైండ్ ఇట్. ఏమండి, జ్యోతి గారు, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. టిఫిన్ రెడీగా ఉంది, చేసి వెళ్ళండి. ఇప్పుడొద్దు. అంతా మంచి జరగాలని, ఏ దిష్టి మనకి నష్టం కలిగించకూడదని నాకెదురు రండి. బాయ్ జ్యోతి గారు. ఈవినింగ్ ఎర్లీగా వస్తాను, మనం బయటికి వెళ్దాం. అలాగేనండి, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. జాగ్రత్త. నిన్నంత తేలిగ్గా వదలను జ్యోతి, చెప్తా నీ సంగతి. ఒక నిమిషం. ఇలా టైం వేస్ట్ చేస్తూ లైఫ్ని వేస్ట్ చేసుకోకు శ్రావ్య. మనది కాని దానికోసం ఆశపడకూడదు, అది తప్పు. నాకు నీతులు చెప్తే మూతి పగలు కొడతాను. తిరిగి కొట్టడానికి నాకు 2 సెకండ్లు కూడా పట్టదు.